సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. మొన్న పూజా హెగ్డే, నేడు రుక్మిణి సర్ప్రైజ్ అదుర్స్. ముఖ్యంగా ముంబై వంటి ప్రదేశాలలో సెలబ్రిటీలకు ప్రత్యేకంగా పాపరాజీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ ప్రియమణి ఈ పాపరాజీల గురించి అసలు విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి ఎయిర్పోర్ట్లలో సెలబ్రిటీలు కనిపిస్తే ఫోటోగ్రాఫర్లు ఎగబడి మరి వారిని ఫోటో తీసే అంత దృశ్యాలు ఎక్కడ కనిపించవు. అదే ముంబైలో చూస్తే పబ్లిక్ లో సెలబ్రిటీలు కనిపించారంటే చాలు వారిని వెంటబడి మరి ఫోటోలు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే మాత్రం అబ్బా ఈ సెలబ్రిటీలకు ఇంత క్రేజ్ ఉందా అని కొంతమంది కామెంట్లు చేస్తే, మరి కొంతమంది ఈ ఫోటోగ్రాఫర్లు ఎందుకు సెలబ్రిటీలను అంతగా ఇబ్బందులు పెడుతున్నారు అనే కామెంట్స్ కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే ఈ పాపరాజీలను ఆయా సెలబ్రిటీలు డబ్బులిచ్చి మరీ నియమించుకున్నారనే విషయాన్ని ప్రియమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా ఈ పాపరాజీలు ఇప్పుడు మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడానికి, అలాగే సెలబ్రిటీలకు ఊహించని సర్ప్రైజ్లు అందిస్తూ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. అందులో భాగంగానే మొన్న మధ్య పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ముంబై ఎయిర్పోర్ట్ లో ఆమెకు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చి ముందస్తుగానే ఆమె పుట్టినరోజు వేడుకలను జరిపారు. అలా పాపరాజీలు ఇచ్చిన సర్ప్రైజ్ కి పూజా హెగ్డే ఉప్పొంగిపోయి వారి ముందే కేక్ కట్ చేసి ఫోటోలకు పోజులిచ్చింది. అయితే ఇప్పుడు ఈమె లాగానే మరో హీరోయిన్ కి కూడా పాపరాజీలు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె ఎవరో కాదు, రుక్మిణి వసంత్. ఇటీవల కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 సినిమాలో యువరాణి పాత్రలో నటించి తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నిన్న రుక్మిణి వసంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ముంబైలోని బాంద్రాలో కొంతమంది పాపరాజీలు ఈమె చేత కేక్ కట్ చేయించి ఈమెను సర్ప్రైజ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏదేమైనా ఇలా పాపరాజీలు సెలబ్రిటీలకు వారి పుట్టినరోజుల సందర్భంగా ఎక్కడ కనిపిస్తే అక్కడ వారి చేత కేక్ కట్ చేయించి వారిని మరింత క్రేజ్ అందేలా చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే మొన్న పూజా హెగ్డే, నిన్న రుక్మిణి వసంత్. ఇక ముందు ముందు ఏ హీరోయిన్స్ చేత ఇలా పబ్లిక్ లో కేక్ కట్ చేయిస్తారో చూడాలి అంటూ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. రుక్మిణి వసంత్ విషయానికి వస్తే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా వచ్చిన మద్రాసి సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. కానీ కాంతారా చాప్టర్ 1 సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీతో మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.